మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయానికి జనాలు భారీగా తరలి వస్తున్నారు. వాళ్ళ యొక్క పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కారం కోసమై ప్రజావాణికై జనాలు కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కారం కోసమై కలెక్టర్కు మీట్ అవుతూ ఉన్నారు. అయితే భారీ ఎత్తున గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా వారి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల స్కీమ్ కొరకై కూడా దరఖాస్తు అందజేసిన నేపథ్యంలో గత వారం రోజులుగా ప్రజావాణి జరగకపోవడంతో ఈరోజు ప్రజావాణి స్టార్ట్ అవ్వడంతో జనాలు కూడా వాళ్ళ పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమై ఇక్కడికి జనాలు కలెక్టర్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సమస్యలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము బృందావని కాలనీ వాసులము. డెంటల్ కాలేజ్ ఆపోజిట్లో మా వెంచర్లు ఉన్నాయి. వాహిని నగర్, క్రాంతినగర్ కాలనీ, అన్నమయ్య, గంగోత్రి, అట్లా చాలా వెంచర్లు ఉన్నాయి అక్కడ. అయితే ఆ వెంచర్లలో మేము ఇల్లు కట్టుకున్నాం అందరము. అయితే ఆ దానికి సంబంధించిన లింక్ రోడ్డు డెంటల్ కాలేజ్కి ఆపోజిట్లో ఒకటే లింక్ రోడ్డు గలదు. దాదాపు కింద ఒక 1000 ఇండ్లకు దగ్గర సరిపోయేటన్ని ప్లాట్లు అక్కడ ఉన్నాయి. అయితే వాటన్నిటికీ మొత్తానికి ఒకటే లింక్ రోడ్ గలదు. దాని కొరకు ఆ మధ్యలో ఒకటి కొత్త వెంచర్ DTCP లేఅవుట్ చేస్తున్నారు. అయితే ఈ పాత వెంచర్ వాహిని నగర్ అని దాదాపు 20 నుంచి 20 సంవత్సరాల కింద చేసిన వెంచర్ వాళ్ళు ఒక 15 ఫీట్లు వదిలేరు. అయితే వీళ్ళు అదే సపోర్ట్ చేసుకొని ఒక 3-4 ఫీట్లు వదిలేసి వీళ్ళు DTCP లేఅవుట్ చేయడం జరిగింది. ఆ దాంట్లో దాదాపు పని కూడా రోడ్లు చేస్తున్నారు, డ్రైనేజ్ కూడా అయ్యింది. అయితే రోడ్ అయితే 3 లేఅవుట్ ప్రకారంగా అయితే వదలలేదు. దాని నుంచి మేము ఇంతకుముందు ప్రజావాణిలో ఒకసారి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. ఆఫీసర్ కమిషనర్ గారికి చెప్పారు. అయితే వాళ్ళు మేము 2-3 సార్లు ఆఫీస్కి పోయినా కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత డోర్ లాక్ ఉందని చెప్పి మేము ఫోన్ చేసి చెప్పినప్పుడు అప్పుడు వచ్చి సైడ్ మీదకి వచ్చి చూసిరు. మాతో విషయం తెలుసుకున్నారు అంతవరకే. దాని తర్వాత వాళ్ళు వెంచర్ వాళ్ళ దగ్గర పోయి ఏదో మాట్లాడుకొని అట్లనే వెళ్ళిపోయారు. మాకైతే న్యాయం జరగలేదు. మళ్ళీ మేము ఈరోజు రెండోసారిగా మళ్ళీ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. కలెక్టర్ గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము. కలెక్టర్ గారు మీ సమస్యకు మేము పరిష్కారం ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. రిసిప్ట్ కూడా ఇచ్చిర్రు మాకు. మాది అస్నాపురము, పొద్దుగుట్ట తండండి, భూత్పూర్ మండల్. మాకు దాదాపు ఒక 18 నెలల కింద గిరి వికాస్ నుంచి ఫ్రీ బోర్ వచ్చింది. బోర్ వేసిండ్రు, ఫుల్ నీళ్ళు పడ్డాయి. అయితే అక్కడ తిరగ సంవత్సరం తర్వాత ట్రాన్స్ఫారము మరియు కరెంట్ లైన్ గుంజి ఫిట్ చేసిండ్రు. ఇప్పుడు కరెంట్ లైన్ ట్రాన్స్ఫారం ఫిట్ చేసి ఒక 6 నెలలు అవుతుందండి. 6 నెలల నుంచి రోజు ఆఫీస్కి తిరుగుతున్నాం. రోజు అంటే వారానికి ఒకసారి, 15 రోజులు ఒకసారి తిరుగుతున్నాం. ఈ వారం అవుతుంది, ఆ వారం అవుతుంది అని దాదాపు 6 నెలలు అయింది. బోర్ ఇస్తలేరు, మోటార్ ఫిట్ చేస్తలేరు. కరెంట్ బిల్ ఏమో 6 నెలలు లైన్ గుంజినప్పటి కరెంట్ బిల్ వస్తుంది. ఇంకా అందుకే దాని గురించి వచ్చినాం. మీ సార్కు దరఖాస్తు పెట్టుకోవాలని. మాకు మోటార్లు ఇవ్వలేదు. 6 నెలల కిందనేమో ట్రాన్స్ఫారము లైన్ గుంజేసిండ్రు. నా పేరు వెంకట్రాములు. మా గ్రామము గొండ్యాల, మండలం హన్వాడ, జిల్లా మహబూబ్నగర్. మేము ఎస్సీలము, మేము మాలకులానికి చెందినవారం. మా వీధి పక్కల పైనుంచి కింది వరకు రోడ్డు ఉంది. అంటే కోమన్ శ్రీను ఇంటి దగ్గర నుంచి హెల్త్ సెంటర్, గొండ్యాల హెల్త్ సెంటర్ వరకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు కనీసము ఎంత ఉండే అంటే 2 ఎద్దుల బండ్లు ఒకదానికొకటి క్రాస్ అయ్యేటంత వెడల్పుగా ఉండే. దానిని అటు సైడ్ ఉన్న బీసీలు అంతా బీసీలే ఉన్నారు. వాళ్ళు ఆక్రమించుకొని ఇంత ఇచ్చి ఇప్పుడు ఒక ఆటో కూడా, మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ కూడా రాకుండా ఆ రోడ్డును ఏర్పడం చేసిండ్రు. దాని మీద ఇప్పటికి పోయిన సంవత్సరం 6 రోజుల నుంచి 5-6 సార్లు ఇప్పటి వరకు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎవరు చర్య తీసుకుంటలేదు. మండల ఆఫీసర్లు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా ఇంతవరకు చర్య తీసుకుంటలేదు. ఈరోజు కూడా నేను మళ్ళీ దరఖాస్తు చేసినాను. దయచేసి దీని మీద చర్య తీసుకొని మా రోడ్డును మాకు ఇరిస్తే, మా ఇంటి దగ్గర కూడా బండ్లు రావాలి కదా, కార్లు రావాలి, లారీలు, ఏదన్నా అవసరం ఉంటే ట్రాక్టర్లు, పిల్లలు కొట్టుకోవాలి కదా, ఇండ్లు కట్టుకోవాలంటే దేనికి ఆస్కారం లేదు. ఆటో తప్ప ఇంకేది రావడానికి వీల్లేనంత ఇబ్బందిగా చేసినారు రోడ్ను. దయచేసి ఈ సమస్యను పరిష్కరించగలరని మనవి చేస్తున్నాను.